హాయ్ ఫ్రెండ్స్, మేము జాగలముడి కాలువకి వెళ్తున్నాము చేపలు పడటానికి గాలాలు అయితే తీసుకొచ్చారు. తెనాలి వెళ్ళి మార్కెట్లో దొరుకుతాయి కదా, తీసుకొచ్చారు. ఏం తెచ్చారో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చేపలు పట్టడానికి గాలాలు అయితే రెడీ చేస్తున్నారు. అన్నీ రెడీ చేసుకొని కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా టామీ కూడా వస్తుంది. కంటే ముందు ఎక్కడికి వెళ్దామన్నా మా టామీ ముందు రెడీ అయిపోద్ది. పద 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 ప్రేము, టామీని పట్టుకో, చెప్పులు వేసుకొని వస్తాను. అతయ్య వస్తావా? దా వెళ్దాం సరదాగా. సరే ఎక్కువ వండు మాకు, కొద్దిగా ఉండు. కర్రీస్ ఉండి సరిపోతాయి. మంచిగా సరిగా అందరు కలిసి ఉండు. చేపలు పడితే వచ్చి చేపల కూర వండుకుంది వేడి వేడిగా. సరే వస్తావురా? మరి చెప్పులు వేసుకున్నావా? పదండి. జాగలముడి కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఆడపడుచు వాళ్ళు మాకంటే ముందే వచ్చేసారు. నీళ్ళు తగ్గినట్టున్నాయి బాగా. వచ్చేసాం జాగలముడి కాలువ దగ్గరికి. వచ్చేటప్పుడు గోధుమ పిండి ఒక ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాము. కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకొచ్చారు. మా ఆడపడుచు ఎలాగో మేము కాలువ దగ్గరకు వచ్చామని చెప్పేసి వచ్చేటప్పుడు బట్టలు తీసుకొని వచ్చింది ఉతకటానికి. అప్పుడే స్టార్ట్ చేసేసింది. నువ్వు కూడా వచ్చావా? చేపలు పట్టడానికి పిండి అయితే కలుపుతున్నారు. చూద్దాం ఏం దొరికింది. 10 పైసలు బిల్ల. ఇటు ఉంచుదాం. అంటే కాలువలో కానుకలు వేస్తారు కదా, అది అయ్యి ఉంటుంది. కాలువ తగ్గేసరికి అన్నీ బయటపడుతున్నట్టున్నాయి. ఏం చేస్తారు దాంతో? ఇక్కడ పిండి అయితే కలుపుతున్నారు. ఇదంతా ఏదో బ్లాక్ గా ఉంది, ప్యాడ్ అనుకుంటా అదంతా. నేను అందుకే చెప్పింది ఇంటి దగ్గర గోతం ఒకటి తీసుకొద్దామని. ఫస్ట్ అయితే గోధుమ పిండి వేస్తున్నారు. కొంచెం కొంచెం కలుపుకొని చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. గోధుమ పిండితో పాటు తవుడు కూడా కలుపుతున్నారు. బాగా కలిపావు. ఇది రెండు బాగా మిక్స్ చేసావా? నిజంగా తాగుతారా? అన్నట్టు మర్చిపోయాను, మా వారికి మందు అలవాటు చేసింది ఇదిగో ఈ అబ్బాయే. కానీ మా వారేం చేస్తారో తెలుసా? అవును, కరెక్ట్. అదంతా దేవుడి కృప వల్లే. అది కూడా ఇప్పుడు చేపలు అయితే మందు తాగుతున్నాయి. చేపలకు అలవాటు చేస్తున్నాం మందుని. అబ్బో, స్మెల్ ఏంది అంత భయంకరంగా ఉంది. ఇంత ఘాటుగా ఉంది. దాంట్లో కొన్ని నీళ్ళు పోసిపోద్దాం. ముందు సగం పోసాం, వాటర్ సగం పోస్తాం. సరిపోతుందా? చేపలు కూడా మిక్సింగ్ అయినట్టుండదు. బాగా గట్టి కలపాలా. ఇక్కడ మేమేమో పిండి కలుపుతున్నాము. మా ఆడపడిచేమో బట్టలు తూతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండండి. సో ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామా కాలలో దిగని ముందే వెళ్ళి కూర్చున్నాడు.
మా చిన్నోడు, పెద్దోడు, మా ఆడపడుచు వాళ్ళ చిన్నోడు, మా మరిది కొడుకు, నలుగురు కలిసి కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు బట్టలు ఉతుకుతుంది. జాడీనా దేవి ఉతికేసే జాడిస్తాలైతే. నానబెట్టవా? కొంచెం సరిపేసి నానబెడితే బాగా జల్లుడని పోయిద్ది కదా మురికి. ఈ ప్లేస్ అంతా నా ఫేవరెట్ ప్లేస్, చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ అంటే. ఇది కలిపేశారంట, చూద్దాం ఏది. కూల్ డ్రింక్ కూడా కలుపుతారా కొంచెం? ముద్ద అయితే రెడీ అయిపోయింది. లడ్డూ లాగా ఉంది. గాలాలంటి కట్టాలి అది 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 ఆడిపోయి ఈ ముళ్ళు పైన కట్ట పొలం పెట్టి ఏది చూపి ఒకసారి. వాళ్ళు కొంచెం లావుగా ఎంత ముద్దలాగా పెట్టారు అట్లా. ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. 90 మందు కలిపేసి. 90 ఏనా కలిపింది? చేపలకు ముందు స్టార్ట్ చేశారు. ఫస్ట్ గాలం మా వారు ట్రై చేస్తున్నారు. చివరి పట్టుకొని వైరు పట్టుకోకుండా వెళ్ళిపోయిందిగా చివరికి. కూర్చో అక్కడ. అదే ఒకసారి చెప్తా. బజ్జీ వచ్చేటప్పుడు పునుగులు బజ్జీలు తీసుకొచ్చాము తిందామని. అటు పక్క ఒక్కరు వలేసినట్టున్నారు. పడ్డయ్యో లేదు చూద్దాం. లాగుతున్నారు. పడ్డయ్యో లేదు చూద్దాం. ఉండు, బజ్జీలు బాగున్నాయి. పర్లేదు అనుకుంటా. చెత్త చెదారం మొత్తం పడింది. ఏర్బాబు వేసినట్టున్నాడు. అరే మామయ్యకి బజ్జీ అంటీరా. వస్తున్నా అమ్మ, వీడియో తెస్తున్నానని పైన ఉన్నా. చివరికి వెళ్ళిపోయిందా? అరే బజ్జీ అండి మామయ్యకి. ఇక్కడే ఉన్నాయా? చట్నీ లేకుండా ఉట్టి తింటేనే బాగుంది. ఇంకేం తెచ్చారు? బజ్జీలు ఒకటేనా? అదంతా చట్నీయేనా? అరే మొత్తం పోయిందిగా. అది సపరేట్ కవర్లో ఏమైనా కట్టేయాల్సింది. బాగుంది కదా. అరే డ్యాన్స్ వేస్తున్నారు మా వారు. ఇప్పుడు గాలం వేసేసి చెక్క ముక్క అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి చక్కగా నించొని బజ్జీలు తింటున్నారు. ఫైనల్ ఫస్ట్ సారి ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వేశారు. చూసా, చాలా దూరం వెళ్ళింది ఈసారి.
పునుగులు తింటున్నారు. తినండి, అయిపోయినాయి, వీళ్ళకే సరిపోయినాయి. టేస్ట్ బాగుండేసరికి తినేస్తున్నారు. మా వాళ్ళు పునుగులు తినేసి ఆ కవరు పేపరు కాలువలో ఇసిరేస్తారు. చూడండి ఎట్లా వెళ్తుందో. కాలువ ఒడ్డునే ఇక్కడ ఇల్లులు వేశారు, తాటేకి ఇల్లులు భలే ఉన్నాయి కదా చూస్తానికి. లైన్గా ఇట్లా వేసుకున్నారు చూడండి, అక్కడ దాకా వేశారు. వీళ్ళందరూ ఆ పక్కకి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి ఆ రైల్వే ట్రాక్ ఎక్కి అట్లా వచ్చి కిందకు వస్తారనుకుంటా. మేము చాలా సేపు నుంచి చేపలు అయితే పడుతున్నాము, ఒక్క చేప కూడా పడలేదు. అటు పక్క ఇంకొకరు వలేశారు, వాళ్ళకి చేపలు పడతాయా లేదా అని మాకు టెన్షన్ ఎక్కువైపోయింది. చిన్న చిన్నవి 2 పడ్డాయి ఈ చేపలు. మా భర్త అని చెప్పి మా మిస్సెస్ వెళ్ళింది ఇప్పుడు పడతానికి. సాహసం చేస్తుంది, వేసింది. గుడ్ బాయ్. ఏంది వేసేసి అమ్మని చుట్టేస్తున్నాం. ఇద్దరు పైవం చేస్తున్నారు, పెద్ద కొడుకును మా మిస్సెస్. పొరపాటును 2 కేజీలు చేప పడిందంటే ఇంకా చాలాసేపు ట్రై చేసిన ఒక్క చేప కూడా పడలేదు. ఇంకా మళ్ళీ వేరే చోటకైతే వెళ్ళాము చేపలు తీసుకుందామని. మా అత్తయ్యతోనేమో చేపలు తీసుకొస్తామని చెప్పాము కదా, ఏం వండొద్దని చెప్పాము. ఏమన్నా చేపలు దొరుకుతాయేమో తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ మంచి చేపలే దొరకలేదు. ఇంకా అట్లాగే ఇంటికి వెళ్ళిపోయాము. పక్కిలు అయ్యి ఇవి పక్కిలు కదా, పెద్ద పక్కిలు ఇంకా అక్కడ కూడా చేపలు దొరకపోయేసరికి మళ్ళీ జగల్ముడి కాల దగ్గరకు వచ్చాము పిల్లల కోసం. చేపలు పడకపోయినా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు బెంగళూరు నుంచి తెనాలి వచ్చిన కంపల్సరీ ఇక్కడికైతే వస్తాము. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామని పిల్లల్ని పైకి రమ్మన్నాను. వాళ్ళందరూ ఇంకా పైకి వచ్చేస్తున్నారు. చీకటి పడకపోతే ఇంకాసేపు అక్కడే ఉండేవాళ్ళం, చీకటి పడింది కదా అందుకని ఇంటికి అయితే బయలుదేరాము. మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు ట్రై చేసాము, ఒక్క చేప కూడా పడలేదు. డబ్బులన్నీ వేస్టే. గాలాలకి గాలాలు ముళ్ళులు కానీ పిండి కానీ ఏదైనా సరే ఒక 500 రూపీస్ దాకా అయింది ఖర్చు, కానీ ఒక్క చేప పడలేదు. బాధతో అయితే ఇంటికి వెళ్తున్నాము అని అనుకోపకండి, సంతోషంగానే వెళ్తున్నాము. చేపలు పడకపోయినా ఫుల్ ఎంజాయ్ చేసాము, సంతోషంగానే ఉంది, హ్యాపీగా ఉంది. ఏరా అన్న కదా, ఫుల్ ఎంజాయ్ చేశారా?